ఇప్పుడు నేను చెప్పబోయే దారుణమైన ఘటన బెంగళూరులో జరిగింది. జూలై 6th రోజు అయితే జరిగింది. సో ఒక ఉమెన్, తనకు 27 years ఉన్నాయన్నమాట. సో తనకైతే డెలివరీ అయింది. డెలివరీ 38 days అయిందనమాట. సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఎంతో మంది లేడీస్కి పోస్ట్ పార్చమ్ అనేది కొంచెం డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. డెలివరీ తర్వాత బాడీ వీక్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం అవి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో పుట్టిన బిడ్డను చూసుకోవాలి అండ్ నిద్రలో అవి ఉండవు కాబట్టి చాలామంది ప్రతి ఒక్క డెలివరీ అయిన ఆడామే ఇవి ఫేస్ చేయాల్సి కొన్ని రోజులు. అలా అని చెప్పేసి ఈ తల్లి ఎంత దారుణానికి ఒడిగట్టిందంటే 38 రోజుల తన బాబుని వేడి వేడి మసులుతున్న నీళ్ళల్లో రాత్రంతా వేసి పెట్టి చంపేసింది. రాత్రంతా వేడి వేడిగా మరలుతున్న నీళ్ళలో జస్ట్ వాడు పుట్టి 38 రోజులే అయింది. వేడి వేడి నీళ్ళలో వేసి పెట్టి చంపేసింది. పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే ఆమె చెప్తున్న రీజన్స్ ఏంటంటే, నాకు డెలివరీ తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, బేబీని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మా ఆయన తాగేసి కొట్టడం తిట్టడం, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కున్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువై ఇట్లా వేసేసిన అని చెప్తుందంట. కన్న తల్లి 9 నెలలు మోసి డెలివరీ అయినాక బిడ్డని చంపేసుకుంది. కారణాలు అడిగితే పోస్ట్ పార్చమ్ డిప్రెషను, ఫైనాన్షియల్ డిప్రెషను, హస్బెండ్ చూసుకోరు, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అని ఇట్లాంటి రీజన్స్ అని చెప్తుంది. ఎంత పిచ్చి తల్లైనా పిల్లల్ని అయితే చంపుకోదు కదా. ప్రతి ఒక్క ఆడామెకి డెలివరీ అవుతుంది, బిడ్డకు జన్మనిస్తుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అట్లా అని చెప్పేసి బిడ్డలని అయితే చంపుకోరు కదా ఎవరైనా సరే. ఎంత పిచ్చి తల్లైనా సరే బిడ్డలని కొంచెమన్నా సొయ్యి ఉంటుంది, ఆ పేగు మందం అనేది గుంజుతుంటుంది. తన బిడ్డలకు మాత్రం హాని కలిగించేది. ఎంత పిచ్చి తల్లైనా సరే. నువ్వు ఎట్లా చేసినావమ్మా తల్లి? చిన్న పసి బిడ్డ 38 రోజులైంది వాడు పుట్టి, నువ్వే మోసిన 9 నెలలు నవమాసాలు మోసి డెలివరీ అయినాక ఇట్లా ఎట్లా ఎట్లా చేసినావమ్మా తల్లి? ఎంత డిప్రెషన్ ఉన్నా, ఎంత పిచ్చిదానమైనా తల్లి బిడ్డనైతే చంపుకోదు కదా. ఇదైతే ఈ జూలై 6th జరిగింది, బెంగళూరులో జరిగింది. ఆమెకు 27 years అంట. అసలు ఈ న్యూస్ విన్నాక అసలు నాకు అసలు అర్థం కాలే. ఏంటిది, ఇట్లా కూడా ఉంటారా? ఎంత పిచ్చి తల్లైనా సరే పిల్లల్ని చంపుకుంటారా? ఎంత డిప్రెషన్లో ఉన్న పిల్లల్ని చంపుకుంటారా అనిపించింది నాకైతే. ఎంత డిప్రెషన్లో ఉన్నా, ఏమున్నా హస్బెండ్ పట్టించుకోడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అది ఇది లేనప్పుడు బిడ్డనికి ఎందుకు జన్మనిచ్చినావమ్మా? బిడ్డకి జన్మనికపోతే అయ్యేపోతుండే కదా. వాడిని కన్నావు 9 నెలలు, కానీ 38 రోజులనే నీ అంతటా నీ చేతులారా నువ్వే చంపేసుకున్నావు. ఎందుకు చంపేసినావు అని. వాడు ఏం చేసిన అబ్బం శుభం తెలియనోడు, సొంత తన తల్లే నన్ను చంపేస్తుందనే విషయం కూడా తెలియనోడు వాడు. అట్లెట్లా చంపేసినావమ్మా తల్లి? అసలుకి ఈ న్యూస్ విన్నాక నాకైతే అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అసలు న్యూస్ ఎంతమందికి తెలుసు అని ఇది అందరికీ తెలియాలి. మరి ఇంత దారుణంగా అయితే ఏ తల్లి అయితే ఒడిగట్టకూడదు.